వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు నుంచి వస్తూ ఉండగా కుప్పంలో అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో నాగార్జున యాదవ్ ని అదుపులోకి తీసుకున్నారు. నాగార్జున యాదవ్ కొంతకాలంగా తన వ్యాఖ్యలతో వివాదాల్లో ఉన్నారు. ఎన్నికలకు ముందు కుప్పం హైస్కూల్లో ఫ్రాంక్ వీడియోని సైతం నాగార్జున యాదవ్ చేశారు. ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సీరియస్ ఎవరు లేరు సార్, ఇద్దరున్నాం సార్ మాట్లాడారు. వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్టుకు సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి హరిబాబు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. హరిబాబు, నాగార్జున యాదవ్ ఇటీవల జరిగినటువంటి మీడియా డిబేట్లకు సంబంధించి అతను ఈ మీడియా సమావేశాల్లో పాల్గొని చంద్రబాబు నాయుడిని అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా అసభ్య పదాలతో దూషించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కుప్పం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు పోలీస్ స్టేషన్లలో నాగార్జున యాదవ్ పై తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదులు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే బెంగళూరు నుంచి చెన్నైకి వెళ్లే క్రమంలో అతను రైలు మార్గంలో రైలు ద్వారా వస్తున్నాడని చెప్పి సమాచారం అందుకున్నటువంటి కుప్పం పోలీసులు వలపడిని అతన్ని కుప్పం వద్ద అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. 41A కింద నోటీసులు జారీ చేసి వివరణ తీసుకున్న తర్వాత అరెస్టు చేయాలని పోలీసులు అయితే భావిస్తున్నారు. అయితే పోలీసులు కూడా ఈ అంశానికి సంబంధించి ఎలా ముందుకు వెళ్లాలన్న దాని మీద కొంత తర్జన పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎన్నికలకు ముందు కుప్పంలో ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసి అక్కడ విద్యార్థులతోటి నాగార్జున యాదవ్ చేసినటువంటి ఒక ఫ్రాంక్ వీడియో అయితే బయటకు వచ్చింది. చంద్రబాబు నాయుడిని దానిలో దూషిస్తూ విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన వీడియోలు కూడా వైరల్ గా మారిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా మరో కేసు నమోదు చేసేందుకు కూడా పోలీసులు ఒక కార్యాచరణ తీసుకున్నట్టు సమాచారం వస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరిబాబు.